సో యాజ్ ఇండియన్గా ఈరోజు వెస్టిండీస్కు కంప్లీట్గా సరెండర్ కావాల్సి వచ్చింది. సో మన ఇండియా ఆటతో పోలిస్తే 100% ఈరోజు వెస్టిండీస్ ఆటకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్యాన్స్ మాత్రం సరెండర్ కావాల్సిందే. అంత బాగా ఆడారు వెస్టిండీస్. సో ఒక్క సెకండ్ కూడా యువతల వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలేదు. డామినేషన్, కంప్లీట్ డామినేషన్. ఈ 55 for 2 మన 6 ఓవర్స్లో తర్వాత ఎనివే హెట్మయర్ అతనికి ఇండియా పిచ్లు అంటే ఐపీఎల్ ద్వారా రబ్బర్ బాల్ బ్యాట్ ముంగటేస్తే 6 కొట్టినట్టు అనిపించింది. సింపుల్ లాజిక్. 19 6లు 16 4లు వెస్టిండీస్ కొట్టిన 254 రన్నులు. ఇట్స్ మిరాకిలస్. నేను వాంకడేలో మ్యాక్సిమం 180 ఈరోజు బ్యాట్ ఫస్ట్ చేస్తుంది కాబట్టి అనుకున్నాను. బట్ మన ప్రిడిక్షన్ ఎట్లయినా వెస్టిండీస్ అని చెప్పినాము. జింబాబ్వే పోటీని ఇవ్వదు అని అనుకున్నాము, అది ఇవ్వలేదు. సెకండ్ స్టేజ్ రావడమే గొప్ప. సికిందర్ రాజా ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేస్తుండ్రు. మయర్స్, బర్నల్ వీళ్ళంతా తీసుకొస్తున్నారు. బట్ సేమ్ వే అన్ని రన్స్ ఇచ్చేది కాకుండా వేరేవాళ్ళ మిస్టేక్స్. యాక్చువల్గా ఈ మిస్టేక్స్ అనేది మన ఇండియా మీద వాళ్ళు రెక్టిఫై చేసుకుంటే మాత్రం కంప్లీట్గా ఇండియా అటల్ ఫ్లాప్ అవుతుంది. ఎందుకంటే ఇంత నెట్ రన్ రేట్ వెస్టిండీస్కి రావడం, నిన్న ఇండియా అంత లాస్ట్తో కొనుక్కోవడం, వాళ్ళ నెట్ రన్ బాగుండడం, ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో వాళ్ళు ఉండడం. ఒకవేళ ఇండియా మ్యాక్సిమం జింబాబ్వేతో గట్టిగా ఆడకపోతే సెమీస్ ఛానల్ ఆశలన్నీ పోతాయి. అట్లాంటప్పుడు వెస్టిండీస్ని కంప్లీట్గా మనం ఓడగొట్టాలి. యాజ్ వెల్ యాజ్ సౌత్ ఆఫ్రికా కూడా వెస్టిండీస్ను ఓడగొట్టాలి. యాజ్ టుడే సీన్ని బట్టి చూస్తే నెక్స్ట్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా ప్లస్ వెస్టిండీస్, ఆ మ్యాచ్ టగ్గపరి వస్తుంది. ఇండియా వెస్టిండీస్ టగ్గపరి వస్తుంది. సౌత్ ఆఫ్రికా జింబాబ్వే తర్వాత. బట్ మనకు జింబాబ్వేకు మాత్రం ఈరోజు చూసిన ఆట చూస్తే టగ్గపరి వస్తుంది. మన ఇండియా 250 కొట్టాలి, వాళ్ళని 150లోకి ఆల్అౌట్ చేయాలి. సో నెట్ రన్ రేట్ అనేది ఎంత క్రూషియలో ఈరోజు చూస్తే కావాలని కసితో ఆడినట్టు. ఒక సింహాన్ని బోన్లో నుంచి బయటకు వదిలితే ఆహారం కోసం ఎట్లా పోతుందో అట్లా హెట్మయర్ కొట్టిన కొట్టుక 35 బాల్లలో 90 రన్స్, 89 రన్స్, 90 రన్స్ అనేది ఇట్స్ అ మిరాకిల్. రూథర్ఫర్డ్, షెఫర్డ్ వీళ్ళు అసలు అలా పర్సనాలిటీకి తగ్గట్టు ఆటలు. వాళ్ళ పర్సనాలిటీ పెంచడమే కాదు, యాక్చువల్గా బౌలింగే కానీ మోటీ, షెఫర్డ్స్, ఓల్డరు, సమారా జోసెఫ్ అసలు ఫెంటాస్టిక్ బౌలింగ్. అంత క్లాస్ అనిపించింది అంటే 140, 130, 141 ఆ స్పీడ్. ప్లస్ ఈరోజు ఆల్మోస్ట్ 10 crores మెంబర్స్ హాట్స్టార్, ఓన్లీ హాట్స్టార్లో చూడాలి. ప్లస్ గ్రౌండ్ నిండిపోయింది. అది ఇండియా మ్యాచ్ అనిపించింది ఫస్ట్ టైం. సో ఇండియా అంటేనే క్రికెట్ను ఒక దైవంగా భావిస్తారు. బట్ ఈరోజు డజంట్ మ్యాటర్ అబౌట్ టీమ్, బట్ ఒక స్పిరిట్ గేమ్గా చూసినారు. బట్ యాజ్ యూజువల్గా మనం అందరం టేక్ అబౌట్ ఫర్ వెస్టిండీస్ టీమ్. ఆల్ ఆస్పెక్ట్స్ ఇక్కడ తగ్గింది అన్నట్టు కాదు, నీట్గా అనిపించింది గేమ్. స్పిరిట్ ఆఫ్ గేమ్ అనిపించింది. సో క్యాచెసే కానీ, ఫీల్డింగే కానీ, సో పర్సనాలిటీ డజంట్ మ్యాటర్. ఈరోజు అర్థమైంది. పర్సనాలిటీ హెవీ వల్ల రన్నింగ్ చేయలేము, బట్ వాళ్ళు కొట్టడం స్టార్ట్ చేస్తే ఏ టీం అయినా అంతే ఇంకా. సో ఈరోజు ఇండియా అండ్ వెస్టిండీస్ 22 మందిని పక్కకు పెడితే నా ఓట్లు మాత్రం జింబాబ్వేతో కాకుండా అట్లీస్ట్ ఇండియా ప్లస్ వెస్టిండీస్ కంపారిజన్లో నా ఓటు మాత్రం ఈరోజు 100% వెస్టిండీస్ కలిసి వస్తుంది. సో వాళ్ళు డారెన్ సమ్మీ ఈజ్ అ కెప్టెన్ ఫర్ 2016 టీమ్. సో ఈజ్ అ కోచ్ నౌ. హీఈస్ టీచింగ్ ద సో మెనీ మోరల్ థింగ్స్, మోటివేషన్స్. కరేబియన్స్ అంటేనే ఒక మోటివేషన్ వాళ్ళు. ప్లస్ ఇయన్ బిషు కామెంటరీ అనేది ప్రతి ఒక్కరికి నరాలు అట్లా ఉంటుంది. సో కంగ్రాచులేషన్ ఫర్ వెస్టిండీస్ టీమ్. ఎనీవే సెమీస్కి ఎవరు వెళ్ళినా కానీ ఇలాంటి ఆటలు కావాలి, ఇలాంటి గేమ్స్ కావాలి. ఇలాంటి గేమ్స్ ఉంటే ఏంటంటే చూడడానికి కూడా సో కాంపిటేటివ్ స్పిరిట్. దీనికి ఒక ఇండివిజువల్ గేమ్ అని కాదు. ప్లస్ ఈ సూపర్ 8లో ప్రెజర్ను తట్టుకొని సెకండ్ ఇన్నింగ్స్లో ఎవరు ఆడట్లేదు. యూ షుడ్ హ్యావ్ టు లుక్ ఆన్ ఇట్. ఓకే, శ్రీలంక లెస్ స్కోర్కి అవుట్ అయింది, ఇండియా లెస్ స్కోర్కి అవుట్ అయింది, ప్లస్ ఈరోజు కూడా జింబాబ్వే లెస్ స్కోర్కి అవుట్ అయింది. సో దే షుడ్ లుక్ ఆఫ్టర్ దట్. సో ఈ బ్యాటింగ్ ఫస్ట్ తీసుకొని ఒక టార్గెట్ ఎక్కువ ఎంచుకుంటే ప్రెజర్ ఉండదు. సో ఇవి ఏంటంటే 1 or 2 గేమ్సే, ఇంకా 2 గేమ్స్ ఉన్నాయి మనిషికి.
సో 1 or 2 గేమ్స్లో ఓడిపోతే బ్యాక్. ఇంత దూరం ఆ 4 మ్యాచెస్ ఇప్పుడు ఒక 5 or 6 మ్యాచెస్కి వచ్చిన తర్వాత ఓడిపోతే ఇట్స్ ఫీల్ గిల్టీ. సో ప్రెజర్ తీసుకోదలుచుకోలేదు ఎవరు కూడా. మేబీ మోస్ట్లీ అందరూ కూడా బ్యాటింగ్ ఫస్ట్ తీసుకుంటారు అనుకుంటున్నాను. బట్ ఇండియాలో కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకోవాలి. ఇప్పుడు కంప్లీట్గా ఏ ఏ ఆస్పెక్ట్ లేకపోతే ఏ ఛాన్స్ అనుకోకుండా వెస్టిండీస్ రావడం అనేది ఈరోజు ఇంకా హైలైట్. సో గ్రూప్ స్టేజ్లోనే పోతుందని అనుకున్నాము, బట్ దే కేమ్ టు హియర్. సో ఫ్యాంటాస్టిక్, డన్ ఏ గుడ్ జాబ్ ఫర్ వెస్ట్ ఇండీస్ టీమ్. ఆల్ ది బెస్ట్, వెరీ బెస్ట్ ఫర్ ఫ్యూచర్.